ఆదికాండము 27వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ ఆరాధనలో చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొన్ని తలంపులను మనం నేర్చుకుందాం. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. చాలండి. శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఈ ఫిబ్రవరి నెల మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనాన్ని మూలంగా చేసుకొని కొన్ని ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించాలని ఆశపడుతున్నా. ఇక్కడ ఒక తండ్రి తన మనసులో ఉన్న మాట తన కుమారుని పిలిచి తెలియజేస్తా ఉన్నా. నా కుమారుడా, నేను వృద్ధాప్యములోనికి వచ్చేసాను. అందులో మంద దృష్టి నాకు వచ్చేసింది. ఏ రోజున మరణము నన్ను కబళిస్తుందో నాకు అర్థం కావటంలా. అయితే నా మధ్యలో ఉన్న ఒక ఆశ, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించాలి. నేను మరణించక మునుపే నేను ఇవ్వాలనుకుంటున్న దీవెన వచనాలు, ఆశీర్వాదపు వచనాలు నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. రా నా కుమారుడు అంటూ ఒక తండ్రిగా ఇస్సాకు తన కుమారుని పిలిచి పలికిన మాటలను ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నా. ప్రియులారా, మన వేద గ్రంథం బైబిల్ చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉంటే, అదే కదా దేవుడు రాయించాడు. ఒక తండ్రిగా ఒక తల్లిగా, ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఆశీర్వాదాలను ఎవ్వరి నెరిగి ఉంటే, మీ పరలోకమందున్న తండ్రి, మీ పరలోకపు తండ్రి, మంచి తండ్రి, మార్పు లేని తండ్రి, లోపము లేని తండ్రి, ఇంతకంటే మరి ఎక్కువైన మరి శ్రేష్టమైన ఈవులను ఆశీర్వాదాలను మీకు ఇస్తాడు అని మీరు ఎరుగరా అంటూ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఈ ఆరాధనలో మనం తలపోయటంలో తప్పేమీ లేదు. సో ఈ రోజున ఇస్సాకు భూ సంబంధమైన తండ్రిగా తన కుమారుని ఆశీర్వదించాలి అని ఎంత తపనతో ఉన్నాడో, మనం ఆరాధించే యేసయ్య పరమ తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా, పరలోకపు తండ్రిగా ఆయన విశ్వాసులమైన ఆయన పిల్లలమైన మనలందరినీ కూడా ఈ ముందు కాలం అంతా, ఈ నెలంతా ఆశీర్వదించాలి, దీవించాలి, ఏ లోపము లేకుండా ప్రతి ఈవితో మనలను తృప్తిపరచాలి అని ఆలోచించి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నా. ప్రియులారా, భూ సంబంధమైన తండ్రిచ్చే ఆశీర్వాదానికి పరలోకపు తండ్రిచ్చే ఆశీర్వాదానికి చాలా వ్యత్యాసం అన్నది. ఆ వ్యత్యాసం మీకు అర్థం కావటానికి ఇలా చెప్తా. భూ సంబంధమైన తండ్రిచ్చే ఆశీర్వాదం కొంచెమే ఇవ్వగలడు, తనకున్నదే అది ఎంతైతే అంతే ఇవ్వగలడు. కానీ పరలోకమందున్న మన తండ్రి ఇచ్చే ఆశీర్వాదం అది హద్దు లేనిది. ప్రియులారా, అది వెలలేనిది, అది లెక్కకు మించిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. రెండవ వ్యత్యాసం, భూ సంబంధమైన తండ్రి ఇచ్చే ఆశీర్వాదము అది తాత్కాలికమైనది. ఈ రోజు ఇచ్చినట్లే ఉంటుంది, రేపు మళ్ళీ తేడాలు వస్తే వీళ్ళనామా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా నాకు ఇచ్చేయని వెనక్కి లాక్కోవచ్చు, లేదా ఏదన్నా తేడా చేయొచ్చు. కానీ పరలోకమందున్న మన తండ్రి మనకిచ్చే ఆశీర్వాదం అది నిత్యమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది. అందుకే అనుభవించిన దావీదు అంటాడు కదా, తండ్రి ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, నీవు ఆశీర్వదించావా అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదంగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. మధ్యలో మారదు, మధ్యలో తేడా అవ్వదు అంటూ దావీదు దేవుని కొనియాడటం వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు, భూ సంబంధమైన తండ్రిచ్చే ఆశీర్వాదానికి పరలోకపు తండ్రిచ్చే ఆశీర్వాదానికి మరొక వ్యత్యాసం ఏంటంటే, మన భూ సంబంధమైన తల్లిదండ్రులు వారిచ్చే ఆశీర్వాదం కేవలము ఈ భూమి మీద వరకే ఉపయోగపడుతుంది. ఈ భూ సంబంధమైనదే ఇవ్వగలరు,
కానీ పరలోకమందున మన తండ్రి మనకిచ్చే ఆశీర్వాదం భూ సంబంధమైనదే కాదు, తరగనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, యుగయుగాలు ఉండే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో ఆనాడు ఇస్సాకుగా తండ్రి స్థానములో ఉండి తన కుమారుడితో అంటున్నాడు, నేను చావక మునుపు. నాకు అర్థం కాని విషయం, లేక ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, చనిపోయే తండ్రే తన కొడుకుకి ఆశీర్వాదం ఇవ్వాలని ఎంత తప్పిస్తున్నాడంటే, ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం, అసలు జీవ మరణాలకు అతీతుడు మన తండ్రి, పరలోకమందున మన తండ్రి. ఆయన ఇంకెంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడో ఆలోచించండి. మనలను దరిద్రులుగా ఎందుకు వదిలిపెడతాడు? మనలను ప్రియులర శాపానికి, ప్రియులర దారిద్ర్యానికి ఎందుకు అప్పగిస్తాడు? మన తండ్రి మనస్సును మనం సరిగా అర్థం చేసుకోపోవటమే కొన్నిసార్లు ఏం చేస్తున్నాళ్ళే, ఏమి చేయాలి అన్నట్లుగా దేవుని మీద విరక్తి మాటలు మన నోటన వస్తున్నాయి. కానీ ఈ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, మరణానికి సమీపించే తండ్రే, కంటికి కనబడకుండా మట్టిలో కలిసిపోయే తండ్రే తన కుమారుడికి దీవెన వాళ్ళని తప్పిస్తుంటే, మరణానికి అతీతుడనో, జయించిన వాడనో, నిరంతరము జీవించేవాడని నిన్నెంతగా నేను ఆశీర్వదిస్తాను ఆలోచించు అంటూ ఈ ఆదివారమున పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇస్సాకు కంటే శ్రేష్ఠుడు మన పరలోకపు తండ్రి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ ఇస్సాకుకే దేవుడిగా ఉన్నాడు మన పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ తండ్రి ఈ ఆరాధనలో నీతో నాతో అంటున్నాడు, కుమారుడా కృంగిపోకు, ఈ నెలలో లేక ముందు కాలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇప్పుడు తండ్రి దీవెన పిల్లలుగా మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ రోజున మన అంశం అదే. తండ్రి దీవెన కుమారుడు కుమార్తె అనుభవించాలి అని అంటే ఏం చేయాలి? ఒకే ఒక షరతు. ఆనాడు ఇస్సాకు ఒకే ఒక షరతు, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలో తన కుమారుడికి తెలియజేస్తున్నాడు. ఆ 27వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో ఇలా అంటున్నాడు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించుతా. అది పొందుకోవాలంటే షరత్ ఏంటో తెలుసా? నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తీసుకొని రా. ఒక్క మాటలో చెప్పాలంటే, తండ్రి ఆశీర్వాదం పిల్లలు అనుభవించాలంటే తండ్రి ఆకలిని పిల్లలు తీర్చాలి. అర్థమైందా? తండ్రి ఆకలితో ఉన్నాడట, తండ్రికి ఇష్టమైన ఆహారం పెడితే ఆకలి తీరిద్దట. ఆకలి తీరగానే కడుపు నిండా పెట్టిన మనలను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, గిన్ని నిన్ను పొర్లి అంతగా దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. సో ఇప్పుడు షరత్ ఏంటంటే, నేను ఆకలితో ఉన్నా నా ఆకలి మీరు తీర్చండి, నాకు ఆహారం మీరు పెట్టండి. సంగమా, దేవుని పిల్లలారా, ఒక భూ సంబంధమైన తండ్రే నా ఆకలి తీరిస్తే, నాకు ఆహారం పెడితే నేను ఆశీర్వదిస్తానండి అంటే, మరి మన పరలోకపు తండ్రి కూడా ఆకలితో ఉన్నాడని నీకు ఏనాడని అర్థమైందా? ఆయనకి మనము పిల్లలుగా మనము ఆహారం పెట్టాలి, ఆయన కడుపు నింపాలి, ఆయన ఆకలిని తీర్చాలి అని ఒక ఆలోచన ఏనాడైనా మనకు వచ్చిందా? వస్తే ఏ రోజన్నా ఏదన్నా ఆహారం నీ తండ్రికి పెట్టావా? ఏ తండ్రికి? మా డాడీకి కాదు, మీ డాడీకి కాదు, మనందరి తండ్రి యేసయ్య కదా. యేసయ్య ఆకలితో ఉన్నాడని, ఆయనకి ఇష్టమైన ఆహారం మనం ఇవ్వాలని ఎరిగి ఆయనకి ఏనాడైనా ఆహారాన్ని సమకూర్చామా? ఆయన కడుపుని నింపామా? ఆయన ఆకలి తీర్చామా? ఈ రోజున భూసమ్మన ఒక తండ్రి కానీ తల్లి కానీ మనమే కానీ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎలా తింటాము? విమర్శించట్లా. ఉదయం లేవగానే టిఫిన్ చేస్తాం, వెంటనే టీయో కాఫీయో పాలో తాగుతాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం 4-5 ఆ టైంలో స్నాక్స్ తింటాం, మళ్ళీ ఆ తర్వాత ఏదన్నా తాగాలనిపిస్తే తాగుతాం, నైట్ వచ్చేసరికి మళ్ళీ డిన్నర్ చేస్తాం. సుమారుగా 5 నుండి 7 పర్యాయాలు తినటమో త్రాగటమో 5 నుండి 7 రకాలైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటున్నామే. మరి అలాంటిది పరలోకమందున తండ్రికి కూడా ఆకలి ఉన్నది. మరి ఆయన ఆకలిని ఏనాడన్నా పట్టించుకున్నావా? 5-6 సార్లు కదా, ఒక్కసారైనా ఆయనకు ఆహారం పెట్టావా? ఆయన కడుపుని నింపావా? ఈ రోజున మనము ఎంతగా మారిపోయామంటే, మన ఆకలి తెచ్చవయ్యా అని ఆయన్నే గోజాడుతున్నాం, ఆయన్నే పిండేస్తున్నాం. కాదంటారా? పరలోక ప్రార్థనలో ఏమని చేస్తాము? మా అనుదిన ఆహారము
ఎంతసేపు మన పొట్ట నింపుకోవటానికే ఆయన అడుగుతున్నాం, మన ఆకలి తీర్చమని ఆయన అడుగుతున్నాం. కానీ ఆయనకు ఆకలి ఉన్నది. ఆయనకి ఒక కుమారుడిగా కుమార్తెగా నేను ఆహారం పెట్టాలి. ఆయనకు ఆహారం పెడితే తృప్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడు తిని అని ఏనాడన్నా ఒక చిన్న ఆలోచన, తలంపు నీవు నేను కలిగి ఉన్నామా? అది లేకపోవటాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. దేవుని బాధ ఏంటంటే నా పిల్లలు నా ఆకలిని పట్టించుకోవటల్లా. ఆ మధ్య తండ్రి గారు, ప్రియులరా, ఇలాగే బాధలో ఉన్నాడు. ఏంటంకులు చాలా బాధలో ఉన్నావు, బాగా బతికిన ఆయన చాలా బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, ఇంతకు మునుపు ఉన్నట్లుగా లేదు ఆయన ముఖము. ఏంటి రీజన్ అని అడిగితే అని అంటున్నాడు అభిషేకం, ఏం చెప్పను, ఉన్నదంతా పంచుకునే వరకు డాడీ మమ్మీ అంటూ పైకెత్తేశారు. ఎవరదాలు తీసుకున్నాక, నలుగురు పిల్లలట, ఎవరదాలు తీసుకున్నాక ఒక పూట అన్నం పెట్టడానికి నలుగురికి నేను భారం అయిపోయాను. నలుగురు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పిల్లలట, నలుగురికి నేను భారం అయిపోయా. మీ ఆంటీ గారు కూడా లేదు కదా, నా తిప్పలు ఇలా అయిపోయినాయి. ఆడు పిలుస్తాడేమో, చిన్నోడు పిలుస్తాడేమో, పెద్దోడు పిలుస్తాడేమో, మధ్యలోడు పిలుస్తాడేమో. పిల్లరా, నలుగురు కోసం ఎవడు ఎప్పుడు ఎట్లా పిలుస్తాడంటూ నేను ఎట్లా, దేనికోసం ఆస్తి ఇస్తారని కాదు, నాకు ఒక ముద్ద పెడితే కడుపు నింపితే చాలని. ఆ తండ్రి బాధ నాకు కళ్ళు చెమర్చాయి. ఈ రోజున యేసయ్య అలాగే బాధపడుతున్నా. అరే, ఎంతవరకు నా దగ్గరికి వచ్చి నా అనుదినాహారం నాకు దయచేయి ప్రభా, నాకు పెళ్లి చేయి ప్రభా, నాకు ఉద్యోగం ఈ ప్రభా అంటూ వాళ్ళ ఆకలి తీర్చుకుంటున్నారు, కానీ నా ఆకలి తీర్చే పిల్లలేరే. ఆయన ఎంత బాధపడుతున్నాడో. నిజంగా దేవునికంటూ ఆకలి ఉంటుందా? ఆకలిని గుర్తించని పిల్లల బట్టి ఆయన బాధపడుతున్నాడా? 50వ కీర్తనలో నిజంగా మన దేవునికి కూడా ఆకలి ఉంటుంది. ఆయనకి ఇష్టమైన ఆహారం తన పిల్లలు పెడతారేమో అని ఎదురు చూస్తాడు. అది జరగనప్పుడు దేవునికి బాధ ఉంటుంది. ఆ బాధ ఎలా వ్యక్తపరుస్తున్నాడో 50వ కీర్తన 12వ చరణము 2వ లైన్లో ఇలా అంటున్నా. పాత నిబంధన 478వ పేజీ. ప్రియులారా, 50వ కీర్తన 12వ చరణం 2వ భాగం. నేను ఆకలి గొనినను. దేవునికి ఎంత బాధ అయిందో చూడండి. నాకు ఆకలి వేస్తుందని నీతో చెప్పనంటున్నాడు, చెప్పను అని అంటున్నాడండి. ఏంటి ఆయన బాధ? నన్ను పట్టించుకోవట్లా. ఈ పెనమలూరు సంఘములో నా పిల్లలు అని 100 మంది ఉన్నారనుకుంటున్నా, కానీ 100 మందిలో ఒక్కళ్ళు కూడా నా ఆకలి పట్టించుకునేవారు లేరు, నాకు ఆహారం పెట్టేవారు లేరు. అయ్యో, ఇక నా ఆకలి బాధను నేను చెప్పను అన్నట్లుగా దేవుడు తన బాధను ఎంత వ్యక్తపరుస్తున్నాడు చూడండి. సరే, మరి ఆరాధనలో సంగమా, దేవుని పిల్లలారా, ఆనాడు ఇస్సాకు అంటున్నాడు, నేను చావక మునుపు తండ్రిగా నా కుమారుడా నిన్ను ఆశీర్వదిస్తా. ఈ రోజున యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా తండ్రిగా. ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక్కటే షరతు, ఆయన ఆకలిని మనం తీర్చాలి. సరే, ఇప్పుడు యేసయ్యకి ఏ ఆహారం అంటే ఇష్టం? మటన్ కూర వండి పెడదామా, బిర్యానీ వండి పెడదామా? ఏ ఆహారం తింటాడు? భూ సంబంధమైన, అక్షరార్థమైన, ఏమండి లైమ్ అయిపోయే ఈ ఆహారాలు కాదు మన యేసయ్యకి పెట్టాల్సింది. ఆత్మ సంబంధమైన ఆకలి యేసయ్యకున్నది. ఆత్మ సంబంధమైన ఆహారము ఆయన కోరుకునే, ఆయనకి ఇష్టమైన ఆహారము ఆత్మీయ కోణములో మనం ఆయనకు అందించి ఆయన కడుపు నింపాలి. ఎవరైతే ఆ అనుభవంలో ఉంటారో తండ్రి నిశ్చయముగా ఆ ఆహారము తిని తృప్తిగా పిల్లలను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరే, ఇప్పుడు యేసయ్యకు మనం పెట్టాల్సిన ఆహారం ఏంటో, ఆయన కోరుకునే ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటో ఒక 5 విషయాలు త్వరగా వివరించాలని. చాలా పెద్ద ప్రసంగమే, కానీ ఉన్న సమయంలో, మనకున్న సమయంలో, మనం ఆరాధన ముగించుకునే సమయంలోనే ప్రియులారా ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి? ప్రభువా, ఇస్సాకు నీకు ఇష్టమైన ఆహారం ఏంటి? తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ఆకలిని నేను తీరుస్తానయ్యా, నీకు ఏ ఆహారం పెట్టమంటావు, నీకు ఇష్టమైన ఆహారం ఏంటి చెప్పబా అని అంటే 50వ కీర్తన 13వ చరణంలో అంటున్నా, వృషభముల మాంసము నేను తిందునా. ఏంటన్నారా? వృషభముల మాంసమును నేను తిందునా, పొట్టేళ్ల రక్తమును నేను త్రాగుదునా. ఆగుదాం. వృషభముల మాంసం నాకొద్దు, పొట్టేళ్ల రక్తము నాకొద్దు. దీనికి ప్యారలల్గా మరొక వాక్యం చూపిస్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే అక్కడ కూడా దేవుడు అంటున్నాడు, విస్తారమైన బలులు నాకేలా. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, దహన బలులు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు ఎక్కసమైపోయింది. ఆ మాంసం నాకొద్దు, ఆ క్రొవ్వు నాకొద్దు. కోడెల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తం నాది ఇప్పుడు నాకు ఇష్టమైన ఆహారం కాదు.
మరి నీకు ఇష్టమైన ఆహారం ఏంటి ప్రభువా? ఒక్క మాటలో చెప్పాలంటే 18వ వచనం చూడండి. యెహోవా తనకిష్టమైన ఆహారం ఏంటో తెలియజేస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపముల రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఇప్పుడు డైరెక్ట్గా దీనికి ఒక పేరు పెడుతున్నాం. పరిశుద్ధంగా మనము బ్రతకటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. అందరు చెప్పాలి ఏంటండి? పరిశుద్ధంగా బ్రతకటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. నేను చావకమునుపు నేను నిన్ను దీవిస్తా, నాకు ఇష్టమైన భోజ్యములను సిద్ధపరచు. నీకు ఇష్టమైన కాదు కుమారుడా, తండ్రికి ఇష్టమైన ఆహారం సిద్ధపరచాలి. ఇప్పుడు పరమ తండ్రి ఇస్సాకు కంటే శ్రేష్ఠుడు, నిరంతరము జీవించే మన దేవుడు అంటున్నాడు, నా సంగమా, నా కుమారుడా, నిన్ను నేను ఆశీర్వదిస్తా. ఆశీర్వదించాలంటే నా ఆకలి తెచ్చు, నాకు ఇష్టమైన ఆహారం తీసుకురా. ఏంటి ప్రభు నీకు ఇష్టమైన ఆహారం? వృషభముల మాంసం కాదు, పొట్టేళ్ళ క్రొవ్వు కాదు, రక్తము కాదు. నాకు ఇష్టమైన ఆహారం ఏంటంటే నువ్వు పవిత్రంగా బ్రతకటమే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకటమే. అలా నువ్వు బ్రతికితే చాలు, నా కడుపు నిండిపోయినట్లే. అలా నువ్వు నాకు కనబడితే చాలు, నా ఆకలి తీరిపోయినట్లే. అలా నువ్వు జీవిస్తే చాలు, ఇక నేను తారాగని ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి నేను నా దక్షిణ హస్తమును చాపినట్లే. కానీ ఈ సత్యం గ్రహించక చాలామంది మన పరమ తండ్రిని ఏడిపిస్తూనే ఉన్నా. ఎలా? ఆయనకిష్టమైన ఆహారం అన్న పరిశుద్ధతను కోల్పోయి ఆయన ఎదుట పాపముతోనే, అపవిత్రతతోనే, ప్రియులారా అసహ్యమైన బ్రతుకుతూనే ఆ పరమ తండ్రిని ఆకలిని మరింత రెట్టింపు చేస్తున్నా. పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన ఆకలిని తెచ్చాల్సిన పిల్లలు ఆయనకు ఆయాసకరమైన క్రియలు, అయిష్టమైన క్రియలు చేస్తూనే ఆయనకు బాధ కలుగజేస్తున్నా. నిన్న ఒక తండ్రి గురించి చెప్పాను. ఆ తండ్రి, ఏంటి అంకులు మీరు ఇట్లా బాధలో ఉన్నారంటే, అడగగా ఆయన బాధ నాతో పంచుకున్నాడు. ఆయన ఆకలి బాధ ఏంటో, అది తీర్చకపోవటానికి రీజన్ ఏంటో, ఆయన బాధ ఏంటో నాతో పంచుకున్నా. ఇప్పుడు పరమ తండ్రి కూడా పరిశుద్ధత అనే ఆహారం ఆయనకు పెట్టాలి మనం. కానీ అది పెట్టకుండా మనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే ఆకలి బాధతో ఉన్న మన దేవుడు కూడా తన బాధను మరొకరికి పంచుకుంటున్నారు. ఎవరితో పంచుకుంటున్నారో చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి బా. తన ఆకలి బాధ, తనకి ఇష్టమైన ఆహారం, అభిషేకం పెడతాడేమోనని చూచాడు. ఇశ్రాయేలు పెడతాడేమోనని చూచాడు. లేకపోతే సహోదరుడు వినయ్ పెడతాడేమోనని చూచాడు. ప్రియులారా, మేము ఎగ్జాంపుల్కి పేర్లు వాడాను, కానీ ఆయన చూచిన కొలది అభిషేకం అని నేనైనా, సహోదరుడు ఇశ్రాయేల్ అయినా, సహోదరుడు వినయ్ అయినా, నువ్వైనా ఆయనకు నచ్చిన ఆహారం పెట్టకుండా పాపములోని అసహ్యములోనే బ్రతుకుతుంటే ఆకలి బాధకు నేను ఆయన ఆకాశమా ఆలకించు, భూమి చిరు. ఏంటే నీ బాధ? నేను పిల్లల్ని కని పెంచి ఎంతటి వారిని చేస్తే ఈ రోజున నాకు ఇష్టమైన ఆహారం పెట్టకుండా వాళ్ళకి నచ్చినట్లుగా నాకు బాధ కలిగేలా చేస్తున్నా. మీకు అద్భుతమైన తలంపు చెబుతున్నాడు, వినండి. ఇలా ఆకలి బాధతో ఉన్న మన దేవుడు, మన తండ్రి, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నా బాధ ఇది, నా పిల్లల్ని బట్టి అని చెబుతుంటే కొంతమంది అనుకోవచ్చు, ఆకాశానికి చెవులు ఉన్నాయా వినటానికి? భూమికి చెవులు ఉన్నాయా వింటదా? విని ఏం చేయగలవు అనుకుంటున్నారేమో. కానీ నేనంటాను వాక్యాధారంగా, ఖచ్చితంగా ఆకాశానికి చెవులు ఉన్నాయి, భూమికి చెవులు ఉన్నాయి. విని ఏం చేయగలవు అనుకుంటున్నావా? ఏదైనా చేయగలవు మనకు బుద్ధి తేయటానికి. మీకు తెలుసు కదా, పోయిన సంవత్సరం ఎవడన్నా కలగన్నాడా సింగనగర్ అంతా మునిగిపోద్దని? ఆకాశం ఆలకించింది ఆయన బాధ. అరే ఏ టొడ్డులు ఉన్నాయి, అన్నీ మునిగిపోయినాయి, లంక ప్రాంతాలు మునిగిపోయినాయి అంటే ప్రియులారా దాని పెద్ద హాస్యాస్పదం ఏమీ లేదు, అది సహజం. కానీ సిటీ అలా మునిగిపోయింది, అన్ని కోట్ల నష్టం జరిగిందంటే మామూలు విషయమా? ఆకాశం విన్నదే, ప్రభువా నీ ఆకలి బాధను, నీకు ఇష్టమైన ఆహారం పెట్టి నిన్ను సంతోషపరచకుండా నీకు ఆకలి బాధను పుట్టించిన ఈ పిల్లలకు బుద్ధి కలిగేలా, ఇదిగో నేను ఆకాశపు తలుపులు తెరిచి వరదలు పంపిస్తా, వర్షాన్ని పంపిస్తా, తుఫాను పంపిస్తా. ఏమైపోతుంది ప్రపంచం? భూమి చెవియొక్కి, యేసయ్యా నీకు ఇష్టమైన ఆహారముతో నిన్ను తృప్తిపరచకుండా తిరుగుబాటు చేస్తూ అయిష్టంగా పాపముతోనే బ్రతుకుతున్నారా? అయితే భూకంపం రప్పిస్తా. ఏమండి, ఊరికి అలా కదిలితేనే బిల్డింగులు కూలిపోతున్నాయే.
ఒక్కసారి ఉయ్యాలుగినట్టు ఊగితే ఈ ప్రపంచం ఉంటుందా? ఆలోచన చేయండి. చిన్నగా అసలు కదిలిందా లేదా అన్నట్లుగుంటేనే అమ్మమ్మమ్మమ్మంట అడలిపోయి ఇళ్ళలోడు బయటకు వచ్చేసి ప్రాణాలు అరచేతులు పెట్టుకుంటే మామూలు విషయమా? ఈ ఆకాశమే భూమే కాదు, అందరి సమస్తము ప్రకృతి వైపరీత్యాలతో ఈ రోజున ప్రపంచం అంతా ఎందుకు ఇలా నష్టాలు చూడాల్సి వస్తుందంటే తండ్రి ఆకలి తీర్చకపోవటమే. ఆకలి తీర్చావా, ఇష్టమైన ఆహారం పెట్టి ఆశీర్వాదాన్ని ఇస్తానని అంటున్నాడు. ఒకవేళ ఆయనకు అయిష్టమైన స్థితిలో నువ్వు బ్రతికావా, ఆయన ఆకలితోనే ఉంటాడు, అది మనకు క్షేమము కాదు అని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఆరాధనలో మనకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈ సత్యం ఎరిగిన ఎందరో భక్తులు తమ జీవితంలో దేవునికి ఇష్టమైన ఆహారం పెట్టి ఆయనను తృప్తిపరిచి గొప్పగా దీవించబడ్డారు. ఇంతకు ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి? పరిశుద్ధత అన్న కదా. అలాంటి అనుభవాలను సాగుతూ గొప్పగా దీవించబడ్డారు. ఎగ్జాంపుల్గా ఆదికాండం 9వ అధ్యాయం లేక 8వ అధ్యాయంలో ఒక సంఘటన, నోవాహు సంఘటన జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహు గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 20వ వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, అమ్మాయా యెహోవాకు బలిపీఠము కట్టి, బలిపీఠం కడతామంటే అనుకుందాం ప్లేట్ పెట్టాడు లేదా ఇస్తరాకు వేశాడు. అన్నం పెట్టాలంటే ఏంటి? ఇదిగో అని చేతికి అట్లా ఇవ్వం కదా, చక్కనే పాత్ర ఒకటి వేస్తాం కదా, బలిపీఠం అనే పాత్ర ఒకటి పెట్టాడు. ఆ బలిపీఠం అనే పాత్రలో ఏమేస్తున్నాడట? పవిత్రమైన 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 హలో సంగమా, ప్రతి పదానికి ముందు, ఆ జీవరాశికి ముందు ఏ పదం వాడాడు పరిశుద్ధాత్ముడు? పవిత్రత. పవిత్రత. అయ్యా, నేను ఇస్తున్నది పక్షులను పశువులను అనుకుంటావేమో, నా జీవితమే అలా ఉంది. దానికి నిదర్శనంగా ఇదిగో పవిత్రమైన పక్షి, పవిత్రమైన జీవి. అద్భుతమండి. యేసయ్య కట ఇతడు ఇట్లా పెట్టి పాత్రలో పెట్టి వడ్డించటమో. 21వ వచనం, యెహోవా ఇంపైన సువాసన. అప్పుడప్పుడు అంటున్నారు, ఈ మెట్లు ఎక్కుతా పాస్టమ్ గారు ఏంటో చికెన్ వండుతుందనుకుంటా, బిర్యానీ వండుతుందనుకుంటా. ఎలా చెబుతున్నారు? కడుపు నిండిపోయింది, పిలితే బాగుండి అనిపిస్తుంది కదా ప్రియులారా. సువాసనకే యేసయ్య తన్మయుడైపోయాడట. సువాసనకి తన్మయుడైపోయి ఇప్పుడు చూడండి, కడుపు నిండా ఇంకా తినలేదు, వాసనతోనే కడుపు నిండిపోయినంతగా మారిపోయి నోరు తెరచి దేవుడు ఇలా అంటున్నాడు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల నేను శపించను. ఏమండి, శపించను అంటే దాని అర్థం ఏంటంటే ఇక నేను ఆశీర్వదిస్తాను. ఆహారం పెట్టింది నోవాహే, కానీ ఆశీర్వాదం నోవాహు ఒక్కడికి ఇవ్వాల, పిల్లలకు ఇస్తున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పవిత్రత అనే మన బ్రతుకు మనం ఆయనకు ఆహారంగా, అలా ఆయనకి ఇష్టమైన ఆహారంగా కనబడగలిగితే ఆ పవిత్రతను బట్టి మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. మరి సంగమా, దేవుని పిల్లలారా, ఆయన ఆకలిని తీర్చే పవిత్రత నీవు నేను కలిగి ఉంటున్నామా? ఇంకా ఆయనకు అయాస్కరమైన క్రియలు, అయిష్టమైన క్రియలతో మనము ఆయనను నొప్పిస్తూ, ఆయనకు బాధ కలిగిస్తూ దారిద్ర్యాన్ని, శాపాన్ని అనుభవిస్తున్నామా? ఒకవేళ ఆ స్థితిలో ఉంటే అది మనకు క్షేమం కాదు. ఈ రోజు నుండి దేవునికి ఇష్టమైన ఆహారం అనే పరిశుద్ధంగా బ్రతికే కృప బోధించిన నాకు, విన్న మీ అందరికీ పరిశుద్ధ ఆత్మదేవుడు సదాకాలము దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లుదా. హల్లెలూయా. 2వ ఆహారం వివరించాలంటే చెప్పాను కదా, కొంచెం పెద్ద అంశమే కానీ క్లుప్తపరుస్తున్నా. ప్రియులారా, 2వ పాయింట్, ఆయనకి ఇష్టమైన ఆహారము మనము ఆయనకి సమకూర్చాలి. అప్పుడు ఆయన తృప్తిగా తిని మనలను ఆశీర్వదిస్తారు. 2వ ఆహారం పేరేంటి? 50వ కీర్తన 13-14 చరణాలు మనం చదువుకుందాం. 50వ కీర్తన 13-14 చరణాలు ఒకసారి చదువుకుంటే కీర్తనకారుడు అంటున్నాడు, వృషభముల మాంసముని నేను తిందునా, పొట్టేళ్ల రక్తముని నేను త్రాగుదునా. ఆగుదాం. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన 2వ ఆహారం ఏంటంటే స్తుతియాగము చేయటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. పొట్టేళ్ల మాంసము, ఎద్దుల మాంసం, క్రొవ్విన మాంసం, వృషభముల మాంసం, రక్తం, ఇది కాదు నాకు ఇష్టమైన ఆహారం. ఒకటి, నువ్వు పవిత్రంగా బ్రతకటమే నాకు ఇష్టమైన ఆహారం. 2వదిగా స్తుతియాగము చేయటమే
చెప్పాలి. స్తుతి యాగము చేయటమే దేవునికి ఇష్టమైన ఆహారం. ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుడా, నీకు నచ్చిన ఆహారం కాదు, నాకు ఇష్టమైన ఆహారం నువ్వు సిద్ధపరిస్తే నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇప్పుడు ప్రభువు కూడా అంటాను, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే ఆశీర్వాదం రాదు, నాకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతకాలి. ఆహారం అంటే మనం బ్రతకటమే. అలా నువ్వు ఉంటే నేను నిన్ను దీవిస్తా. ఒకటి పరిశుద్ధత, రెండవది స్తుతి యాగం. మీ అందరికీ ఒక ప్రశ్న, మీరు తినే ఆహారములో ఎక్కువగా ఇష్టపడి తినేది ఏంటో చెప్పనా? ఏ భేదము లేకుండా ఫ్రూట్స్ తింటా, అవునా కాదా? ఫ్రూట్స్, అవి డ్రై ఫ్రూట్స్ అయినా మామూలు ఫలాలైనా కదా. ఇప్పుడు మీ అందరికి ఇష్టమైన ఫ్రూట్స్లో ఒక్కొక్క పేరు చెప్పండి అని అంటే, ఒకడంటాడు యాపిల్, ఒకడంటాడు మ్యాంగో, ఒకడంటాడు కస్టర్డ్ యాపిల్, ఒకడంటాడు ఇంకోటి బనానా. రకరకాలుగా. యాపిల్ ఉంటే చాలండి కడుపు నింపేసుకుంటాను, జాంకాయ ఉంటే చాలండి కడుపు నింపేసుకుంటాను, పడి చేస్తానంటాను. మ్యాంగో ఉంటే చాలండి, మామిడికాయ, అబ్బా ఇంక ఏది నేను ఆశించనండి. సీతాఫలాలు ఉంటే చాలండి. సో సీజనల్గా ప్రతి ఫ్రూటు తిని మనం ఏం చేస్తున్నాం? ఆకలి తీర్చుకుంటున్నాం. ఇప్పుడు యేసయ్య కూడా ఆకలితో ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన ఆహారం మనం పెట్టాలి. ప్రభువా, నీకు ఇష్టమైన ఆహారం ఏంటి ప్రభువా? నాకు ఇష్టమైన ఫ్రూట్ ఒకటి ఉంది, ఆ ఫ్రూట్ పెట్టయ్యా అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఏంటి ప్రభువా నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి ప్రభువా? నీకు ఇష్టమైన ఫలం ఏంటయ్యా? నీకు ఇష్టమైన ఆ పండు పేరేంటయ్యా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయనకి ఇష్టమైన ఆహారములో ఫలాలలో ఒక ఫలం, ఒక ఫ్రూట్. ప్రియులారా, ఆ ఫ్రూట్ పేరేంటో చదువుకుందాం. మీరు ఎరిగిన మాట ఇప్పుడే ఒకళ్ళిద్దరు చెప్పేశారు, చదువుకుంటే అందరికీ అర్థమైంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, అది జిహ్వా ఫలము. ఏ ఫలమట? ఇక్కడ ఫ్రూట్ గురించి రాయించాడు. ఒక ఇష్టమైన ఆహారం, ఇష్టమైన ఫలమట. నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటంటే యాపిల్ అంటున్నావు, నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో అంటున్నావు. యేసయ్య నీకు కడుపు నిండిపోయే ఫ్రూట్ ఏంటయ్యా? నన్ను స్తుతించటమే. అదే జిహ్వా అంటే నాలుకతో, నోటితో. ప్రియులారా, మీ పెదవులతో, నోటితో, హృదయం అంతటితో నన్ను స్తుతించటమే మీ నోటను వచ్చే స్తుతి ఫలమే. ఆ ఫ్రూటే నాకు ఇష్టమైన ఆహారం. మరి ఆరాధనలో సంగమా, దేవుని పిల్లలారా, మనము దేవుని కడుపు నింపేలా, ఆయన ఆకలిని తీర్చేలా స్తుతి ఫలాలు ఫలిస్తున్నామా? ఆ స్తుతి ఫలాలను ఆయనకు అందిస్తున్నామా? స్తుతి యాగముగా, అర్పణముగా ఆ జిహ్వా ఫలాన్ని ప్రభు ఆ కడుపు నిండా ఆస్వాదించేలా తృప్తిగా ఆయనకు మనం వడ్డిస్తున్నామా? చెప్పాను కదా, ఆయన కడుపు నిండా ఆయనకి ఇష్టమైన ఆహారం పెడితే గొప్పగా ఆశీర్వదిస్తాడన్న కదా. పరిశుద్ధత అనే అనుభవంలో నోవాహు ఉన్నాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడని చెప్పాను కదా. ఇప్పుడు స్తుతి ఫలము కూడా కడుపు నిండా ఆయనకి పెట్టామనుకో, గొప్పగా ఆశీర్వదిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు గురించి దేవుడు ఇలా మాట్లాడుతున్నా. వారు కూడా ఆయన ఆకలి తీర్చాలనుకున్నారట. ఏం పెడదామా అనుకున్నారు. అంతా ఎతికి ఫైనల్గా ఒకటి అనుకున్నారు, మా దగ్గర ఉంది ఒకటే ఫ్రూటు, ఆ ఒక్క ఫ్రూట్ నీకు ఇస్తానయ్యా, మమ్మల్ని ఆశీర్వదించాయా అని అన్నా. నిజంగా దేవుడు ఆ ఫలాన్ని తిన్నాడు, వారిని ఆశీర్వదించాడు, క్షమించాడు. ప్రియులారా, క్షమించి వారిని గొప్పగా దీవించాడు, తృప్తిగా దీవించాడు. ఆ ఫలం ఏంటో, ఆహారం ఏంటో, ఆ దీవెనేంటో హోషేయ గ్రంథం పాత నిబంధన 751 పేజీలో ఉంటుంది. 14వ అధ్యాయం 2వ వచనములో ఉన్నది. మాటలు సిద్ధపరచుకొని, అమ్మాయ వింటున్నారా? మాటలు సిద్ధపరచుకొని. ఇక్కడ మాటలు అనే మాటకు స్తుతులు అని హీబ్రూ ఆరిజిన్లో రాయబడి ఉంటుంది. కృతజ్ఞతలు లేక స్తోత్రాలు అని రాయబడి ఉంటుంది. ఇంకా మీరు కిందకి రండి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరించయ్యా. నీకు ఇష్టమైన ఆహారం ఎడ్లు కాదు, వృషభములు కాదు, క్రొవ్విన దూడలు, రక్తము కాదయ్యా. నీకు ఇష్టమైన ఫలం, ఫ్రూట్ ఏంటో నాకు తెలుసయ్యా. ఆ ఫ్రూటే జిహ్వా ఫలం, స్తుతి ఫలం. అందుకే అంటున్నాడు, నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అబ్బా, అక్కడ ప్రాస భలే ఉంది కదా. నువ్వు అంగీకరింపదగినవి అవే మా దగ్గర ఉన్నవి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నీకు నచ్చినవి మా దగ్గర కూడా ఉన్నవి అదే. ఎంత గొప్ప మాట చూడండి.
మా పెదవులనే నీకు అర్పిస్తున్నామయ్యా. సంగమా, దేవుని పిల్లలారా, స్తుతి ఫలాలు ఎంతగా స్తుతులు స్తోత్రాలు నీ నోటన దేవునికి అందిస్తున్నాం. ఆయన కడుపుని నింపుతున్నావా? అంటే 1000 స్తోత్రాల పుస్తకాలు చదివేసి స్తోత్రం స్తోత్రం అనేటివని కాదు. ఓ గంట చదవగలవేమో, ఒక అరగంట చదువు ముగించేస్తావేమో, కానీ దేవునికి కావాల్సింది క్షణ క్షణం ఆ జిహ్వా ఫలం ప్రభువుకి అందించాలి. ఆ నోటి ఫలం, ప్రభువా నువ్వు అంగీకరింపదగినవి మా దగ్గర ఉన్నవి ఇదేనయ్యా. అలా స్తుతి ఫలాలతో ప్రభు కడుపు నింపితే ఆశీర్వాదం. ఆకలి తీరిస్తే ఆశీర్వాదం అన్నా కదా, ఇప్పుడు ఆశీర్వాదం ఏంటో చూడండి. 5వ వచనం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టుకు మంచున్నట్లుగా నేను ఇశ్రాయేలీయులకు అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లుగా అతడు అభివృద్ధి నొందుతాడు. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లుగా వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళ. అబ్బా, ఈ అధ్యాయం అంతా ప్రాసేనండి. ఈ అధ్యాయం అంతా ప్రాసే. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి భలే రోమాలను ఎక్కబొడుచుకునే మాటలు ఎంత ప్రాసగా దేవుడు చూడండి. ఇక్కడ చాలా ఆశీర్వాదపు లిస్టు పెట్టా. 5 పదాలు చెబుతున్నాను వినండి. 5వ వచనంలో అభివృద్ధి నొందుతా ఉన్నా, 6వ వచనంలో అందంగా సౌందర్యంగా ఉంటా ఉన్నాడు, 7వ వచనంలో మొలుస్తావు మొలుతురు, ఆ తర్వాత వికసింతురు, ఆ తర్వాత పరిమళింతురు. ఎంత అద్భుతమైన మాట. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ప్రభువా నీకు ఇష్టమైన ఆహారం అదే, నా దగ్గర ఉన్న ఆహారము కూడా అదే నీకు ఇస్తున్నాను. మా పెదవులను నీకు ఇస్తున్నాను, యేసయ్య స్తుతులు నీకు ఇస్తున్నాను, జిహ్వా ఫలాన్ని నీకు అర్పిస్తున్నాను. ఇలా ఎవరైతే స్తుతి అనే ఆ ఫలాలతో ప్రభు కడుపు నింపుతారో వారిని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడు దీవిస్తాడు. సో ఈ రోజున మన మూలాంశం అదే. తండ్రి ఇచ్చే ఆశీర్వాదం పిల్లలు పొందుకోవాలంటే ఒక పని చేయాలి, తండ్రి ఆకలి తీర్చాలి. ఏది పెడితే అది తిండో తండ్రి, ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటో గ్రహించి ఆయనకు పెట్టాలి మనం. సో 2 విషయాలు ఇప్పటికి నేర్చుకున్నాం. ఒకటి, ఆయనకు పరిశుద్ధత అంటే ఇష్టం, అలా మనం బ్రతికితే ఆయన కడుపు నిండినట్లే. 2వదిగా స్తుతి అనే ఫలం, ప్రియులారా, ఫ్రూట్ ఆయనకి ఇష్టం. ఆ ఫలము ఆయనకి ఇస్తూ ఆయన కడుపును మనం నింపాలి. ఈ స్తుతిలో నేను గతంలో కూడా చెప్పాను, ప్రత్యక్ష గుడారపు క్రమ ప్రార్థనలో ఈ స్తుతులు స్తుతి 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 అనుకుంటూ వెళ్ళటం కాదు. ఆ స్తుతిలో 3 కేటగిరీలను. ఒకటి, ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతి ఫలాలు అర్పించాలి. నువ్వు సార్వభౌముడు అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు, ఆయన పేర్లు, ఆయన నామాలు, ఆయన గుణగణాలు ఒప్పుకొనుచు ఆయనకు స్తుతులు అర్పించాలి. 2వదిగా ఆయన చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ మరువక స్తుతించాలి. 3వదిగా ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు, నిబంధనలు చేశాడు, అవి ఇంకా నెరవేరలా, కానీ నెరవేర్చబోతున్నాడని నమ్మి స్తుతించాలి. దీనినే షులోమితి ఇలా అంటున్నది. చదువుకున్న పరమగీతముల గ్రంథంలో ఈ 3 భాగాలతో కూడిన స్తుతి ఫలాలనే షులోమితి కూడా 3 పదాలతో వర్ణిస్తున్నది. 4వ అధ్యాయం పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు 4:16, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచయము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములను వ్యాపింపచేయుడి. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు, తన ఉద్యానవనమునకు వేయించేనుగాక. నేను పెట్టిన ఫలాలు కాదు, తనకిష్టమైన ఫలములు ఆయన భుజించునుగా. ఏం ఫలము? 2వది స్తుతి ఫలం. ఇప్పుడు ఆ స్తుతి ఫలాలు 3 గుంపులు అన్నా కదా. ఒకటి, ఆయన నామాన్ని ఒప్పుకొనుచు, 2వదిగా ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ, 3వదిగా ఆయన వాగ్దానాలు నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటూ. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలములను ఆయన భుజించునుగాక. ఇంతకీ ఏం ఫలాలు ఉన్నాయమ్మా? స్తుతి ఫలాలే. ఎలా ఉన్నాయమ్మా? 3 రకాలుగా. ఏంటి ఆ 3 రకాలు? 7వ అధ్యాయం 13వ వచనంలో వర్ణిస్తుంది చూడండి. తనకిష్టమైన ఫలాలు భుజించునుగాక అనేమో 4వ అధ్యాయంలో చెప్పింది. ఆ ఫలాలు గ్రేట్ చేస్తూ షులోమితి పరమగీతమైన 7వ అధ్యాయం 13వ వచనంలో
వచనంలో అంటుంది, పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, ఒకటి పచ్చివియు, రెండవ కేటగిరీ పండివియు, మూడవ కేటగిరీ ద్వారబంధముల మీద వ్రేలాడునవి. చెప్పానా 3 భాగాలు? పచ్చి ఉన్నాయట, పండిపోయినాయి ఉన్నాయట, ద్వారబంధముల మీద వ్రేలాడుతూ గుత్తులుగా ఉన్నాయట. అనగా ప్రియులారా, ఆయన ఏమై ఉన్నాడో ఆయన నామాన్ని ఒప్పుకొనుచు స్తుతించాలి. పండివి అనగా ఆయన చేసేసిన మేలులను గురించి స్తుతించాలి. పచ్చివి అనగా ఆయన చేయబోతున్న కార్యాలను గురించి స్తుతించాలి. సో స్తుతి ఫలమే, స్తుతి అనే ఆహారమే ఆయనకు రెండవదిగా ఇష్టమైన ఆహారం. ఆ ఆహారం ఇవ్వగలిగితే ఆయన తృప్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడు అని పరిశుద్ధాత్మదేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అలాంటి స్తుతి ఫలాలతో మనల్ని దేవుడు నింపునుగాక. మూడవదిగా ఆయనకి ఇష్టమైన ఆహారం పేరేంటి? మనం ఆహారాన్ని ఇస్తున్నామా లేదా పరీక్షించుకుందాం. మళ్ళీ 50వ కీర్తనలోకి వచ్చేద్దాం. 50వ కీర్తన 13, 14 చరణాల్లో, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తమును నేను త్రాగుదునా? కాదు, నాకు ఇష్టమైన ఆహారం ఏంటంటే దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. అంటే మూడవ ఆహారం, ఆయనకి ఇష్టమైన ఆహారం, ఆయనకు మనము చేసిన మొక్కుబడులు, ఆయన పని కోసం మనమే ఇవ్వవలసిన, గుబ్బులు విప్పవలసిన ప్రియులారా, దశమ భాగమా, ప్రథమ ఫలమా, స్వేచ్ఛార్పణమా, కానుకలా, అది ఏదైనా కావచ్చు, అది ఆయనకి ఇస్తే ఆయనకు నచ్చిన ఆహారం అట. తృప్తిగా తింటాడు, గొప్పగా ఇచ్చేవారిని ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే కీర్తనకారుడి ద్వారా దేవుడు అంటున్నాడు, నేను ఆకలిగొన్నా కానీ నాకు ఇష్టమైన ఆహారాలు మీరు పెడతలా, నాకు ఈ మాంసం వద్దు, నాకు ఈ రక్తం వద్దు, నాకు ఇది కాదు, నాకు ఇష్టమైన ఆహారాల్లో మూడవది మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించము. సంగమా, దేవుని పిల్లలారా, పరిశుద్ధత మనలో ఉండొచ్చు, స్తుతి ఫలాలు మనలో ఉండొచ్చు, మరి మూడవదిగా మొక్కుబడులను చెల్లించే అనుభవం ఉంటున్నామా? చాలామంది ప్రార్థనలో, ప్రభువా ఈ సమస్యను పరిష్కరించయ్యా, నీకోసం నేను ఇలా ఇస్తా, నీకోసం నేను ఇలా చేస్తా, నీకోసం నేను ఇలా బ్రతుకుతా, ఏవో మొక్కుబడి చేసుకున్నారు, మరి చెల్లించారా? చెల్లిస్తే స్తోత్రం, ఆయన కడుపు నిండినట్లే, నేను ఆశీర్వదిస్తా. కానీ చాలామంది చెల్లించటంలో నిర్లక్ష్యంగా ఉన్నా, చెల్లించటంలో అశ్రద్ధగా ఉన్నా, కార్యం జరిగేదాకా ఇది ఇస్తానయ్యా నువ్వు చేస్తే, అలా చేస్తానయ్యా నువ్వు చేస్తే, నువ్వు ఈ విజయం ఇస్తే నేను ఇలా ఉంటానయ్యా అని ఓ వెంపరలాడేస్తాను. కానీ కార్యం జరిగాక, దేవుని అద్భుతాలు చూచాక, ప్రతిఫలం పొందుకున్నాక చెల్లించుటల్లో ప్రియులారా విఫలమైపోతాం. చెల్లించుటలో 2 హెచ్చరికలు దేవుడు చెబుతున్నాడు. ఆ 2 హెచ్చరికలు ఏంటో చూపిస్తారు చూడండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం, ఆయనకు పెడితే ఆహారం కడుపు నిండా పెట్టు, లేదా వదిలే. అటు ఇటు కాకుండా ఆహారం పెడితే ఆయనకు నచ్చదు. అందుకే సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు పెట్టకపోయినా ఎందుకు పెట్టలేదని అడగడు, ఇబ్బంది పడ, కానీ పెడతాను అని ఆశ చూపి అటు ఇటు కాకుండా అయిష్టంగా పెడితే అది మనకు క్షేమం కాదు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. మోషే కాదు, పాస్టర్ గారు కాదు, అభిషేకం కాదు, సాక్షాత్తు యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనే ఎడలా, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక, విన్నారా, నీ నోటితో ఏమైతే ప్రభువా నువ్వు ఈ విజయం ఇవ్వు, నువ్వు ఈ పెళ్లి చెయ్యి, నువ్వు ఈ స్వస్థత ఇవ్వు, నువ్వు ఇలా నాకు సహాయం చెయ్యి, నాకు ఈ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉండు, నేను ఇలా చేస్తానని ఎప్పుడైతే నువ్వు మొక్కుబడి చేసావో, నీ నోటను ఏమైతే చెప్పావో దాన్ని ఏమంటున్నాడు, వచ్చినదంతా నెరవేర్చాల్సింది. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడో దెబ్బతింటున్నావు అంటే నెరవేర్చే విషయంలో అప్పుడు ఏదో ఆ విషయంలో చేసేసే, కానీ ఇంత తెచ్చేస్తాను, అంత చేసేస్తాను, ఆ వస్తువు కొన్ని ఇచ్చేస్తాను, ఇలా ఉంటానని ఆ విషయంతో అనేసాను. కానీ ఇప్పుడు నాకు కష్టంగా ఉంది, ఇప్పుడు నాకు టైట్గా ఉంది, ఇంకోసారి చూద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటూ, ఎవడికి తెలుసులే, నేను మనసులో అనుకుంది, పాస్టర్ గారికి తెలుసా, సంఘానికి తెలుసా అనుకుంటూ డొల్లించుకొచ్చేస్తాను. కానీ జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అలా డొల్లించుకుంటూ వచ్చేయటమే దేవుని ఆకలిని తీర్చకపోవటం, దేవునిని బాధకు గురి చేయటం.
అది మనకు నష్టమైపోతుంది, అదే మనకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమైన ఆహారం నీ మొక్కుబళ్ళు చెల్లించు, నా వైనవి నాకు ఇవ్వటమే నాకు ఇష్టమైన ఆహారం. అది ఎలా ఇవ్వాలి? నీ నోట నుండి ఏమొచ్చిందో వచ్చినదంతా నెరవేర్చాలి. దాంట్లో చేర్చకూడదు, దాంట్లో నుండి తీసేయకూడదు. మనం ఏమైతే దేవునికి చెప్పామో నేను ఇలా చేస్తాను ప్రభు అని, అలాంటిది నెరవేర్చాల్సింది. రెండవదిగా మొక్కుబళ్ళు చెల్లించే విషయంలో మరొక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 21వ వచనంలో దేవుడు ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం త్వరగా చూద్దాం. ఒక 5 నిమిషాల్లోపే మిగతా వాటిని కూడా చూచి ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ఒకటి, చెప్పిన దాంట్లో సగం ఇచ్చి సగం ఎగ్గొడతాం కాదు, కొంచెం కొంచెం చేయటం కాదు, పూర్తిగా చేయాల్సిందే. రెండవది, చేసే పూర్తిగా నెరవేర్పు ఆ మొక్కుబడి చెల్లింపట ఆలస్యం చేయకూడదు. ఈ నెల టైట్గా ఉందలే, వచ్చే నెల చూసుకుందాంలే, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే, ఈసారి చూసుకుందాంలే, అది వచ్చాక చూసుకుందాంలే, ఇది జరిగా చూసుకుందాంలే, మిగతా వాటికి సర్దుబాటు చేయాల్సి వచ్చింది కదా, ఇలా తడువు చేయకూడదట. ముందు దేవునికి ఏదైతే ఆహారం పెడతానని మాట ఇచ్చావో, నువ్వు మొక్కుబడి చేయటం అంటే ఆయన ఆకలిని తీర్చటం అని, నువ్వు అలా ముందుకు వచ్చావో దానిని ఏది కలపొద్దు, ఏది తీసేదు. ఏ మాట అయితే ఇచ్చావో అది నెరవేర్చు. రెండవదిగా నెరవేర్చుటలో ఆలస్యం చేయకుండా ముందుకు సాగు. ఇదే నాకు ఇష్టమైన ఆహారం అంటూ మూడవ ఆహారపు పేరు ఆయనకి చెల్లించవలసిన మొక్కుబళ్ళు, ఆయనకి ఇవ్వవలసిన ఆ భాగాలు అంటూ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నాలుగవదిగా ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కూడా యేసయ్య తనకిష్టమైన ఆహారం ఏంటో 4వది 5వది అక్కడే 4వ అధ్యాయంలోనే చూస్తాం. ఒక్కొక్కటిగా చూసుకొని ఒక 5 నిమిషాల్లో ముగించేద్దాం అన్నా కదా, ముగింపులోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం, ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయని ఆయన, భోజనం చేయి ప్రభువా అని వేడుకున్నారట. అందుకాయన భోజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీకు తెలియని ఆహారం ఒకటి ఉంది. ఏంటి ప్రభువా? నీకు ఇష్టమైన ఆహారం ఏంటయ్యా? శిష్యులకు కూడా అప్పటికి అర్థం కాని ఆహారం ఉన్నదట. ఏంటి ప్రభువా నీ కడుపు నింపే నీకు ఇష్టమైన మర్మయుక్తమైన ఆహారం పేరు ఏంటి ప్రభువా? అలాగ అర్థం కాక అనుకుంటున్నారు, రే ఈ గ్యాప్లో ఎవడో వచ్చి ఏదో పెట్టినట్టు ఉన్నారు, కడుపు నిండిపోయినట్టు ఉందని ఒకరితో ఒకటి చెప్పుకుంటున్నాడట. అప్పుడు యేసయ్య తనకు కడుపు నింపిన తనకిష్టమైన ఆహారం ఏంటో 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇప్పుడు 4వదిగా ఆయనకి ఇష్టమైన ఆహారం మనం పెట్టాలి. అదే ఆయన చిత్తము చేయుట. అందరు చెప్పండి ఏంటండి? ఆయన చిత్తం. మొదట పరిశుద్ధంగా ఉండటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. రెండవదిగా స్తుతులు చెల్లించటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. మూడవదిగా మొక్కుబళ్ళు ఆయనకి ఇవ్వటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. 4వదిగా ఆయన చిత్తానికి లోబడటమే. ప్రియులారా, ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకు విధేయత చూపటమే ఆయనకి ఇష్టమైన ఆహారం. విధేయత చూపితే ఆశీర్వాదం, అవిధేయత ఆ చిత్తాన్ని అతిక్రమిస్తే ప్రియులారా మనకు దెబ్బలే. యేసయ్య అన్నాడు కదా లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, తండ్రి చిత్తము దేవుని చిత్తము యజమానుని చిత్తము ఎరిగియుండి ఆ ప్రకారము చేయడానికి ఏమొస్తాయట? ఈపి నిండా దెబ్బలేనట. సో ఆయన కడుపు నిండా ఆహారం, ఆయనకి ఇష్టమైన ఆహారం, ఆయన చిత్తం మనం చేయటమే. అలా చేస్తే దీవెన, చేయకపోతే దెబ్బలే అని దేవుడు హెచ్చరిక చేస్తున్నా. సో ఏది ఏమైనా ప్రియులారా ఆయన చిత్తం అన్ని విషయాలు. నాకు నచ్చితే చేస్తా, కష్టంగా ఉంటే వదిలేస్తా అనుకోకూడదు. మనకు నచ్చలేదనేది ప్రక్కన పెట్టి ఆయనకి ఇష్టమైందిగా నేను ఆయనకు లోపడతా అనే అనుభవంలో మనం ముందుకు సాగుదాం. చివరిగా ఆయనకి ఇష్టమైన ఆహారం, 5వ ఆహారం పేరు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలోనే ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారం. అంటే దేవుని పని చేయటమే దేవునికి ఇష్టమైన ఆహారం. అమ్మాయ్యా పరిశుద్ధంగా ఉంటున్నావు, స్తుతులు చెల్లిస్తున్నావు, మొక్కుబళ్ళు అర్పిస్తున్నావు, అలాగే ఇంతకు మునుపు దేవుని చిత్తం చేస్తున్నావు విన్నట్టుగానే. మరి ఆయన పని నువ్వు చేస్తున్నావా? మందిర పని నువ్వు చేస్తున్నావా? సువార్త ప్రకటించడం నువ్వు చేస్తున్నావా? ఆత్మల భారం కలిగి దేవుని పనిలో సాగుతున్నావా? ప్రియులారా, ఈ విషయంలో కూడా మన ఎంత ముందుంటే అంత దేవుని ఆకలిని తీర్చినట్లే. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని పని విషయంలో 3 భాగాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే భలే ఉంటుంది. గో, దేవుని పని కోసం నువ్వు వెళ్ళు.
గో, నువ్వు వెళ్ళు. సమయం మనకు అసమయం అనక నువ్వు వెళ్ళు. మందిరం పని చేయాలేమో, సువార్త ప్రకటన చేయాలేమో, సేవకులకు సహకారులుగా ఉండాలేమో, నువ్వు వెళ్ళు, గో. రెండవదిగా గివ్. నువ్వు వెళ్ళలేవా, రెండో పని చేయి. ఏంటిది? గివ్ అంటే ఇవ్వు. నీ సహకారాన్ని ఇవ్వు, నీ మోరల్ సపోర్ట్ ఇవ్వు, ప్రియులరా నీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వు. నువ్వు వెళ్ళలేవా, వెళ్ళేవారిని ప్రోత్సహించు, గివ్. మూడవదిగా గ్రోన్, GROAN, గ్రోన్ అనగా కేకవే అనగా మూలుగటం అనగా మొరపెట్టు అనగా ప్రార్థించు. ప్రభా, నీ మందిర పని ఆగకూడదయ్యా, స్వార్థ పరిచయం ఆగకూడదయ్యా, ఆత్మలు సంపాదించబడాలయ్యా. కేకవే, గ్రోన్, గో, గివ్, గ్రోన్. ఈ 3 అనుభవాల్లో ఎవరైతే సాగుతారో వారే ఆయన ఆకలిని తీర్చినట్టు. ఇప్పుడు ముగింపులో ఒక్క మాట, ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు ఏమని? నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదిస్తా. అయితే ఒక షరతు, నాకు ఇష్టమైన ఆహారం తీసుకురా. కుమారుడు తీసుకొచ్చాడు. అది ఏశావా యాకోబా సెకండరీ. కుమారుడు తీసుకొచ్చాడు. కడుపు నిండా ఇస్సాకు ఆహారం తిన్నాడు. తిన్న తండ్రి అయిన ఇస్సాకు ఎంతగా దీవించాడో 3 మాటలు చెప్తాను. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం చదివితే ఆ 3 పదాలు అక్కడే ఉన్నాయి. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో ఆ 3 మాటలు ఏంటంటే, అతడి దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకొని, కడుపు నిండా ఇష్టమైన ఆహారం పెట్టిన ఆ కుమారుని అట ముద్దు పెట్టుకొని ఇట్లా దీవిస్తున్నాడు. వస్త్రముల వాసన చూచి దీవిస్తున్నాడు. ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేనే సువాసన. నెంబర్ 1, మొదటి దీవెన, మంచి పేరు ఇస్తున్నాడు. సువాసన అంటే మంచి పేరు, మంచి సాక్ష్యం నీకు ఇస్తానంటున్నాడు. నీ గురించి నీ కంపెనీలో, నీ గురించి నీ కాలేజీలో, నీ గురించి నీ ఇంటిలో, నీ గురించి నీ బంధువుల మధ్యలో మంచి పేరు నీకు ఇస్తానంటున్నాడు. ఇది మొదటి దీవెన. రెండవది 28వ వచనం, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంటే నీ కష్టార్జితాన్ని దీవిస్తాను, నీ ఆస్తిని దీవిస్తాను అని అంటున్నా. మూడవది ఆశీర్వాదం. ప్రియులారా, కంటిన్యూషన్ చూస్తే, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనములకు నువ్వు ఏలికవై ఉండు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడదు, నిన్ను శపించిన వారు, నిన్ను అంటే చేదరించుకున్న వాళ్ళంతా నీకు దాసోహమవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను తలగా ఉంచుతాడు. 3 దీవెనలు చూడండి. కడుపు నిండా ఆహారం తిన్నాక తండ్రి 3 దీవెనలు ఇచ్చాడు. ఒకటి, మంచి పేరు. ఇక నీకు చెడ్డ పేరు రాదు, నీ సాక్ష్యం చెడిపోదు, నీకు మంచి పేరు, మంచి సాక్ష్యం అన్నాడు. రెండవదిగా నీ కష్టార్జితాన్ని దీవిస్తాను, నీ ఆస్తిని దీవిస్తాను అంటున్నాడు. మూడవదిగా తలగా ఉంటావు. అన్నయ్య ఇంతకు మునిపే ఆడేవాడు అన్నాడు. ఇప్పుడు అన్నయ్య కొంచెం రికమెండ్ చేయన్నయ్య, అక్క కొంచెం నువ్వు ఫోన్ చేసి చెప్పక్క. ఇలా ఎవరైతే చేదరించుకున్నారో వారికే మనం ఏలికగా మారిపోతాం, తలగా దేవుడు మలుస్తా. సో దేవుని చెప్పినట్లుగా ఆయన ఆకలిని గుర్తిద్దాం. అనుదినము ఈ 5 రకాలైన ఆహారాలు ఆయనకు పెడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదము ఇస్సాకు ద్వారా కుమారుడు పొందుకున్నట్లుగా యేసయ్య ద్వారా మనం అనుభవిద్దాం. కాబట్టి గొప్ప కృప బోధించిన నాకు విన్న మీకు దయచేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలో అమూల్యమైన వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సహించావు. యేసయ్య, మాకే కాదయ్యా, నీకు ఆకలి ఉంటుంది. నీ ఆకలిని గుర్తించి నీకు ఇష్టమైన ఆహారం మేము పెట్టాలి. అప్పుడు నువ్వు తృప్తిగా తిని మమ్మల్ని ఆశీర్వదిస్తావు. నీ ఆశీర్వాదము శాశ్వతమైనది, నీ ఆశీర్వాదము స్థిరమైనది. ఆ గొప్ప ఆశీర్వాదము మేము పొందుకోవాలంటే పరిశుద్ధతే నీకు నచ్చిన ఆహారమని, స్తుతియాగమే నీకు ఇష్టమైన ఫలమని, నీ చిత్తము చేయుటయే నీకు ఇష్టమైన ఆహారమని, అయ్యా నీ పనిని ముట్టించటమే నీకు ఇష్టమైన ఆహారమని, నీకు మొక్కుబళ్ళు చెల్లించుటయే నీకు నచ్చిన ఆహారమని, ఈ 5 విషయాలు మాకు బోధించావు. ఈ అనుభవాల్లో సాగిపోతూ ఇస్సాకు కుమారుని దీవించగా ఆ దీవెనలన్నీ ఆ కుమారుడు పిల్లలు పొందుకున్నట్లుగా నీ దీవెన ఆశీర్వాదం మేము, మా పిల్లలు, సంఘ బిడ్డలందరూ అనుభవించుదముగాక. ఈ మాటలు దృష్టిలో ఎత్తుకుపోకుండా, గురువులను వెత్తకుండా మా అందరి హృదయాల పరిశుద్ధ ఆత్మ నీరుగట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.